గైస్ ఇంకా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అందుతాయి. సో మీరు హ్యాపీగా త్వరగా చూసేయచ్చు అనమాట. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సైంట్ డిఎల్ఎం కంపెనీ నుండి మనకు ట్రైనీ ఇంజనీరింగ్ ఉద్యోగాలను అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క ట్రైనీ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు ఫ్రెషర్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అలాగే 6 మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ మనకు స్టైఫండ్ కింద 18,000 శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మనకు ఇంజనీరింగ్ జాబ్ అయితే ప్రొవైడ్ చేసి మంత్లీ 45,000 వరకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి గైస్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అబౌట్ జాబ్ కనుక చూసుకున్నట్టయితే ఏ డిజైన్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్. సో ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్ కింద మనము మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. యాజ్ ఎ ట్రైనీ ఇంజనీర్గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే పొజిషన్ వచ్చేసి ట్రైనీ ఇంజనీర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ కనుక చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేకపోతే మెకానికల్ ఇంజనీరింగ్. ఎవరైతే 2024 పాస్డ్ అవుట్ అయి ఉంటారో వాళ్ళైతే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజేషన్ కనుక చూసుకున్నట్టయితే సైంట్ డిఎల్ఎం లిమిటెడ్ అనమాట. వర్క్ లొకేషన్ వచ్చేసి మైసూర్ అనమాట. స్టైఫండ్ కనుక చూసుకున్నట్టయితే మీకు అప్ టు 18,000 వరకు గ్రాస్ పర్ మంత్ శాలరీ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ టీమ్తో మనము యాజ్ ఎ ట్రైనీ ఇంజనీరింగ్గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ రిక్వైర్డ్ కనుక చూసుకున్నట్టయితే టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉండాలి, బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్, ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, గుడ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్ టు ఇంటరాక్ట్ ఎఫెక్టివ్లీ విత్ టీమ్ మెంబర్స్ అండ్ సీనియర్ ఇంజనీర్స్ అనమాట. సో మనము టీమ్తో ఎఫెక్టివ్గా ఇంటరాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది, అలాగే సీనియర్ ఇంజనీర్స్తో కూడా. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రొఫిషియన్స్ ఇన్ ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్. సో వీటిలో అయితే మనకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడాప్టబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ఎబిలిటీ టు క్విక్లీ అడాప్ట్ టు చేంజింగ్ ప్రాసెస్ అండ్ వర్క్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఇది గాయస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ కనిపిస్తున్న అప్లై నౌ బటన్ పైన క్లిక్ చేసి ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.